జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ ఏంటంటే, ముఖ్యంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్సీలు అంటే 59 కులాలు, ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాల యొక్క జనాభా 25% ఉంది. 25% ఉంది కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగిపోయినవి. ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అదేవిధంగా సహకార ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వివిధ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో దళితుల యొక్క జనాభా ఎంత ఉందో దాని ప్రకారంగా 25% దళితులకు రిజర్వేషన్లు కేటాయించాలనేటువంటి డిమాండ్తో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి సంబంధించి ఈ నాగర్ కర్నూలు జిల్లాలో 25% రిజర్వేషన్లు ఫిలప్ చేయడం కోసం ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఆ ఉద్యమాన్ని వచ్చేసి దళితుల సింహగర్జన మహాసభను రేపు డిసెంబర్ 20వ తారీఖు నాడు బాబు జగ్జీవనరావు గెస్ట్ హౌస్లో పెట్టబోతూ ఉన్నాము. అప్పటి నుండి ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ, జిల్లా వ్యాప్తంగా ఈ 2-3 రోజుల్లో తిరుగుతూ దళితుల సింహగర్జన చేస్తూ ఉన్నాము. దానికి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దళితులందరూ సంఘటితమై ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా 2011 జనాభా ప్రకారంగానే ఎస్సీలకు 15% రిజర్వేషన్లు మాత్రమే విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ జరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025 జనాభా లెక్కల ప్రకారంగా 19.5% అంటే దాదాపు 20% ఇక్కడ జనాభా ఉంది. దళితుల యొక్క జనాభా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 20% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో, రాజకీయ రంగాల్లో రావాలనేటువంటి దానికోసం మేము పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం చేస్తూనే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో దళితుల యొక్క జనాభా, ఎస్సీల యొక్క జనాభా 25% ఉంది. కాబట్టి 25% ప్రకారంగా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీలు కూడా దళితులకు 15%తో కాకుండా మిగతా 10% జనరల్ స్థానాల్లో బీఫామ్లు ఇచ్చి దళితులను గెలిపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పటికిప్పుడే చట్టం తీసుకురావడానికి వీలుగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఎలక్షన్లు అయిపోయేటటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లోనే ఓన్లీ 15% రిజర్వేషన్ ప్రకారంగా మా యొక్క ఎస్సీల యొక్క సర్పంచ్ పదవులు అన్నీ కూడా లాస్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే 2011 జనాభా ప్రకారంగా కాకుండా ఇప్పుడు 2025 జనాభా ప్రకారం మా యొక్క జిల్లాకు 20% రిజర్వేషన్లు కేటాయించాలి. దీనికోసం ఒక ఓన్లీ రాజకీయ రంగంలో కాకుండా విద్యా ఉద్యోగాల్లో, రాజకీయ రంగాల్లో అన్నిట్లలో 20% వాటా కోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. దీన్ని అందరూ కూడా అదేవిధంగా ఇప్పుడు మనకు బీసీలకు 42% రిజర్వేషన్ను రానప్పటికీ, చట్టబద్ధత కానప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎస్సీలకు కూడా 20% ఫిలప్ అయ్యేటట్లుగా 15% రిజర్వేషన్లు కాకుండా మిగతా 10% అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు బీఫామ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సహకార ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్లు ఇచ్చి వీళ్ళను, మా దళితులను గెలిపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసము దళితుల యొక్క సింహగర్జన మహాసభ డిసెంబర్ 20వ తారీఖు నాడు జరిగే సింహగర్జన మహాసభను జిల్లాలోని దళితులు, అదేవిధంగా దళితులతో పాటు బీసీ సంఘాలు కావచ్చు, అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కూడా దీనికి సహకారం అందించి అధిక సంఖ్యలో ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్.